ప్రభు, నాలో ఏ రూపం చూసి, ఏ కొరత చూసి మీరు ఇలా చేశారు? బిడ్డ తల్లినయ్యాను, నా యవ్వన అంతరించిన ఆ దాసి దేవసేనలో ఏ గొప్పతనం చూసి మీరు ఇలా దారి తప్పారు ప్రభు? కమల, నన్నేమైనాను కానీ దేవసేనంతాన్ని నీకేమీ అధికారం లేదు. దాని ఉదాత్తత, త్యాగశీలత, పవిత్రత నీకేం తెలుసు? ఓ, వ్యభిచారానికి ఇన్ని మారు పేర్లున్నాయని నాకు తెలియదు ప్రభు. కమల, దేవసేన గురించి మాట్లాడదు. మాట్లాడతాను, నిజం మాట్లాడతాను. అయితే ఇదే నీకు నాకు తెగటెంపులు. ఇక నీ ముఖం చూడనక్కర్లేదు, నీ మాటలు విననక్కర్లేదు, నీతో దాంపత్యం కూడా అక్కర్లేదు. సాధించండి. పురుషులకు ఒక నీతి, స్త్రీలకు ఒక నీతిగా మాట్లాడే మిమ్మల్ని నేను ఇంకొక క్షణం కూడా సహించలేను. మీరు తెలుసుకోండి, మీ తప్పును గ్రహించి మీరే వచ్చి కోరేదాకా మీకు ఈ ముఖం కనిపించదు. నాకు ఆ దాసి దాని అందం లేకపోవచ్చు, కానీ నా ఈ మాంగళ్యానికి ఒక ప్రత్యేక మహిమ ఉందన్న విషయం మీరెప్పటికైనా గ్రహించకపోరు. వెళ్ళండి మీ పుణ్యసేవకు. నీవేమీ చెప్పనక్కర్లేదు, నేనే పెడుతున్నాను. అమ్మా, ఇదిగో అమ్మా, నీ మొత్త గుర్తు పెట్టుకో. విషయం ఇందులో పాత్రలు మార్చేవు, జాగ్రత్త. మహారాజా, వెళదాం పదండి, నాకేం బాగలేదు. నేను తాగిస్తాను. సేనా, నిజంగా విషయం? అవును, పచ్చి గరళం. పాపి, ఘాతకి, నా పేరు ప్రతిష్టలు ఉన్న ఆనందం అంతా నాశనం చేసావు. నా కనగప్పి విభజించావు. కనుక విషయించి చంపుతున్నావు రాక్షసి. అవును, రాక్షసిని. నువ్వు నా ఆశలన్నింటికి అడ్డు తగులుతున్న శనివి నాశనం చేశాను. నేను రాజ్యాలు ఏలడానికి పుట్టాను, దాస్యానికి కాదు. ఆపండి నాటకం. ఆ పాపాత్మురాలు భర్తకిలా విషమితి చంపి అతని శవాన్ని ఏట్లో పారేసింది. ఎక్కడ్రా భటాచోరు భాగవతులు? చూస్తుండగానే మాయమయ్యారమ్మా. సిగ్గులేదు, ఉండ అతనికి. మాయమయ్యారు. ఇంకా ఎందుకమ్మా నాటకం? వాళ్ళు బహుమానం చేయడానికి చెయ్యాల్సిందేనమ్మా. కథలో కొత్త ఏం లేదు కానీ వేషాలు కట్టి మా తమాషాగా ఆడారు. నిన్నేం చెప్పలేదు. పో అతనికి, పో. నాటకం నాంది మొదలు భరతవాక్యం దాకా నాకది. అయితే కేసరివర్మ బ్రతికే ఉన్నాడా? లేదు లేదు, పారేసిన శవానికి మళ్ళీ ప్రాణం వస్తుందా? ఒకవేళ విషయం పనిచేయలేదేమో. మహారాజా, వచ్చారా? ఈ సందేహం మీరే తీర్చాలి. నాటకం ఎలా ఉంది? నాటకంలానే ఉంది. నేను అలాగే ఉన్నానా? సరేగానికేనా నాటకంలో మరి మానేస్తారే? చెప్పండి. అప్పుడు ఏం లేదు. ఇదిగో పాలు తీసుకోండి. చాలా ఏమిటి ఆలోచిస్తున్నారు? అక్కర్లేదు. పోనీ ఇది తీసుకోండి. మీకంత భయం అయితే నేనే తాగుతాను.
సేనా సేన ఇంతకాలం ఈ హృదయ పీఠంలో పెట్టుకుని ఆరాధించిన మీ విశ్వాసాన్ని పొందలేకపోయారు. ఇంకెందుకు? ఎందుకీ అప్పో? ఎవరు నిన్ను అనుమానించింది? ఎవరో అనుమానిస్తే నాకు లెక్కేమిటి? మీరే పవిత్రమైన ప్రేమతో పాలందిస్తే అందులో ఏదో ఉందని అనుమానించారే. చాలు మహారాజా, ఈ నడిమంత్ర భోగం చాలు. నన్ను పోనీయండి. సేనా సేనా కారణం లేకుండా నన్ను ఇలా వదిలిపెడతావా? పోనీయండి. ఏలిన వారికి నా మీద ఈ మాత్రం అనుగ్రహం ఉంటే ఒక కాషాయం భిక్షాపాత్రం ఇప్పించండి. సన్యాసం పుచ్చుకొని వెళ్ళిపోతాను. సన్యాసమా? ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికో. ఈ విశాల ప్రపంచంలో ఈ జీవికి ఆశ్రయం దొరకదా? అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని ఇక్కడెందుకు? మహారాజా, నా వల్ల ఏదైనా దోషం ఉంటే క్షమించండి. సేనా ఏమిటి పిచ్చి? పిచ్చిదాన్ని చేసి ఆడిస్తున్నారు. ఇంత కళలో నిప్పులు పోసుకోవటమా? నా బ్రతుకు నాటకం కూడా కట్టి ఆడించాలా? ఈ చిత్రహింస అనుభవిస్తూ